అది 1990 సంవత్సరం మే నెల 9వ తారీఖు చిరంజీవి గారు హీరోగా నడిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా విడుదలైన రోజు అది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమా వల్ల దక్కిన సక్సెస్ ఊపులోనే అశ్విని దత్ గారు మరో సినిమాకు ప్లాన్ చేశారు. మనం చిరంజీవి గారితో సినిమాను తీసి బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టాం కదా, అదేవిధంగా బాలయ్యతో కూడా మరో బ్లాక్ బాస్టర్ సినిమాను తీయాలి, కథను రెడీ చేసుకోండి, బాలయ్య డేట్స్ను తీసుకునే బాధ్యత నాది అంటూ అశ్విని దత్ గారు చెప్పడంతో రాఘవేంద్రరావు గారు బాలయ్యతో సినిమాను తీసేందుకు రెడీ అయిపోయారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు రాఘవేంద్రరావుకు దర్శకుడైతే యండమూరి వీరేంద్రనాథ్ గారు కథను అందించారు. అమరీష్ పురి గారు విలన్గా నటిస్తే ఇళయరాజా గారు మ్యూజిక్ను అందించారు. సేమ్ టు సేమ్ వీళ్ల కాంబినేషనే బాలయ్య సినిమాలను ఉండేలా నిర్మాత అశ్విని దత్ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. నిజానికి బాలయ్యతో కూడా ఓ సోషియో ఫాంటసీ సినిమాను తీయాలని అశ్విని దత్ గారు మొదట్లో ప్లాన్ చేసుకున్నారు. కానీ అశ్విని దత్ గారు ఆ సినిమా ఏర్పాట్లో ఉన్న సమయంలోనే బాలయ్య నుంచి 1991 సంవత్సరంలో ఆదిత్య 369 అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో చరిత్రలోకి గతంలోకి వెళ్ళి మరీ శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్యను ప్రేక్షకులకు చూపించడం జరిగింది. ఇప్పుడంటే ఆదిత్య 369 సినిమాను ఈ తరం యువత గొప్పగా చెప్పుకుంటోంది, కానీ అప్పట్లో ఈ సినిమా సాధారణ సినీ జనాలకు అంతగా ఎక్కలేదు. ఎబో యావరేజ్ సినిమాగానే ఆ రోజుల్లో ఈ సినిమాకు రిజల్ట్ దక్కింది. ఈ సినిమా రిజల్ట్ను చూసే అశ్విని దత్ గారు మనసును మార్చుకున్నారు. అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్ గారు సోషియో ఫాంటసీ కథకు సంబంధించిన లైనప్ను సిద్ధం చేసినా ఆ కథను పూర్తిగా పక్కన పెట్టేశారు. మాస్ ఆడియన్స్లో బాలయ్యకు బాగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కమర్షియల్ సినిమానే ప్లాన్ చేద్దామన్న నిర్ణయానికి వచ్చేశారు. దానికి తోడుగా సెంటిమెంట్ పాళ్ళు కూడా కథలో ఉండి తీరాలని ఫిక్స్ అయ్యారు. అయితే తాను కోరుకున్న అంశాలతోనే అప్పటికే సత్యానంద్ గారి దగ్గర ఓ స్టోరీ ఉందని అశ్విని దత్ గారికి తెలిసింది. నేరుగా ఆయన్నే పిలిపించి రాఘవేంద్రరావు గారి సమక్షంలోనే ఈ కథను సత్యానంద్ గారు విడిపించారు. అన్నదమ్ముల సెంటిమెంట్తో విలన్ పాత్రల పరంగాను ఓ ట్విస్ట్ ఉండేలా, హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండేలా, వదిన సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా ఈ కథ ఉందని అశ్విని గారికి అనిపించింది. రాఘవేంద్రరావు గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. బాలయ్యతో ఇదే కథతో సినిమాను తీసేద్దాం అని ఇద్దరు ఫిక్స్ అయ్యారు. అయితే సత్యానంద్ గారు రాసిన కథను తీసుకుని స్క్రీన్ ప్లే ఆర్డర్ను రాసే పనిని మాత్రం యండమూరి వీరేంద్రనాథ్ గారికి అప్పగించారు. అలా యండమూరి వారిని కూడా ఈ సినిమాలో భాగం చేసుకుని జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీంను ఈ సినిమాలను రిపీట్ చేయించారు. కథ అంతా పూర్తయిన తర్వాత బాలయ్య వద్దకు వెళ్ళారు. చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను తీసి బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టిన దర్శకుడు కదా, బాలయ్య కూడా కథ విషయంలో పెద్దగా అభ్యంతరాలు పెట్టలేదు. కాకపోతే అన్నయ్య పాత్రలో కాస్త పేరున్న యాక్టర్ను పెడితే బాగుంటుందన్న సజెషన్ మాత్రం బాలయ్య ఇచ్చారు. అవునండి, ఈ సినిమాలో అన్నయ్య పాత్రలో శోభన్ బాబు గారిని అనుకుంటున్నాము, ఆయన్ని వెళ్ళి కలిసి కథను చెప్పి ఒప్పిస్తాము అని రాఘవేంద్రరావు గారు అనగానే బాలయ్య విసిపోయారు. శోభన్ బాబు గారు చేస్తారంటారా అని అనుమానంగా అడిగితే ఆయన్ను ఒప్పించే పూచి మాది అంటూ రాఘవేంద్రరావు గారు సమాధానం ఇచ్చారు. ఆయన కూడా కలిస్తే ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని ఆనాడు రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారితో పాటుగా చివరకు బాలయ్య గారు కూడా అనుకున్నారులే, కానీ శోభన్ బాబు గారి పాత్రే ఈ సినిమాను దెబ్బతీస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. అప్పటికే సినిమాలను తగ్గించేసి చాలా సెలెక్టివ్గా సినిమాలను చేస్తూ వస్తున్న శోభన్ బాబు గారు సర్పయాగం వంటి కథాబలం ఉన్న సినిమాలని ఒప్పుకుంటున్నారు. అయితే అశ్వమేధం సినిమా కథను ముందే చెప్పారో లేదో కానీ బాలయ్య సినిమాలో నడిచేందుకు శోభన్ బాబు గారు ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఛాన్స్ల వల్లే కెరీర్లో హీరో స్థాయికి ఎదిగిన శోభన్ బాబు గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారి కొడుకు సినిమాలో అన్నయ్యగా నటించిందంటూ రిక్వెస్ట్ చేస్తే ఆయన కాదనలేకపోయారు. హీరోయిన్లుగా నగ్మ, మీనాలను సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీం నుంచే బాలయ్య, శోభన్ బాబులతో అశ్వమేధం అనే సినిమా వస్తోందంటూ ఓ ప్రకటన చేసి మరీ సినీ ఇండస్ట్రీలో కాక పుట్టించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి, నాగార్జున గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. అంతేకాదు బాలయ్య గారి క్లోజ్ ఫ్రెండ్ ఆనాటి ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ గారు కూడా ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్కు రావడం జరిగింది. మొత్తానికి ఊహించని గెస్టుల నడుమ స్టార్ సెలబ్రిటీల సమక్షంలో బాలయ్య, శోభన్ బాబు గారుల అశ్వమేధం సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో త్వరగా ఈ సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేసేశారు. 1992 సంవత్సరం మే నెల 7వ తారీఖున బాలయ్య హీరోగా నడిచిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాని తర్వాత అదే ఏడాది డిసెంబర్ నెల 25వ తారీఖున అశ్వమేధం సినిమా రిలీజ్ అయింది. మహిళా ప్రేక్షకులను సెంటిమెంట్తో పిండేయడానికి శోభన్ బాబు గారు ఉన్నారు.
మాస్ ప్రియులను సాటిస్ఫై చేయడానికి బాలయ్య గారు ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఒక్కరు కాదు, ఏకంగా 2 హీరోయిన్లు ఉన్నారు. కాబట్టి ఈ అశ్వమేధ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని ఈ సినిమా టీం అంతా భారీగా ఆశలు పెట్టుకుంది. వైజయంతి మూవీస్ నుంచి దీనికంటే ముందు వచ్చిన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రికార్డులను ఈ అశ్వమేధ సినిమా బ్రేక్ చేయడం ఖాయమని కూడా బాలయ్య ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా రిజల్ట్ మాత్రం పూర్తిగా దెబ్బ కొట్టేసింది. శోభన్ బాబు గారు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అవుతారని రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు బలంగా నమ్మారు. కానీ అశ్వమేధం సినిమాలో అన్నయ్య పాత్ర అంత పవర్ఫుల్గా లేదని, శోభన్ బాబు గారి స్థాయికి తగినట్టుగా లేదన్నది సగటు సినీ ప్రియుడి భావన. ఈ సినిమాలో శోభన్ బాబు గారి సీన్లు వచ్చినప్పుడు ఆయన అభిమానులు గోల చేశారు. కథ ప్రకారం సెకండ్ హాఫ్లో శోభన్ బాబు గారి పాత్ర ఆత్మహత్య చేసుకుంటుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మొదట్లో శోభన్ బాబు గారిని ఈ సినిమాలో చూపించారు. విలన్లకు ముచ్చెమటలు పట్టించిన పోలీసుడిగా కూడా ఆయన చూపించారు. కానీ అంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విలన్లు వేసిన ఎత్తుగడలకు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని చూపించడమే ఆడియన్స్కు సిల్లీగా అనిపించింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర చనిపోయిన వెంటనే ఈ సినిమా పోయినట్టే అని సగటు సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఆయన పాత్రను కనీసం ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని చూపించినా సరే సినిమా రిజల్ట్లో తేడా ఉండేదేమో. మరో వాస్తవం ఏమిటంటే మరీ శోభన్ బాబు గారి రేంజ్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ కాదు అది. అన్నయ్య క్యారెక్టర్లో కాస్త పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టు ఎవరు చేసినా సరే సినిమా రిజల్ట్లో తేడా ఉండేదేమో. శోభన్ బాబు బాలయ్యల కాంబినేషన్లో సినిమా వస్తుంది కదా అని సినీ ప్రియులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడుగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీం నుంచే ఈ సినిమా వస్తూ ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాదు అశ్వమేధం అంటూ టైటిల్ పెట్టడంతో ఇది కూడా సోషల్ పార్టీ సినిమా ఏమో అని సగటు సినీ ప్రియులు ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ ఈ సినిమాలో మాత్రం శోభన్ బాబు క్యారెక్టర్ను చంపేయడం దగ్గర నుంచి కథ విషయంలో తమ అంచనాలు తప్పవడం వరకు వరుసగా షాకులు తగిలేసరికి అశ్వమేధం సినిమా జనాలకు ఎక్కలేదు. ఈ సినిమాలో అన్నయ్య పాత్రలో నటించిన శోభన్ బాబు గారి పేరు అభిమన్యం, తమ్ముడి పాత్రలో నటించిన బాలకృష్ణ గారి పేరు కిరీటి. పురాణాల ప్రకారం చూసుకుంటే అర్జునుడి కొడుకే అభిమన్యుడు, అర్జునుడికే కిరీటి అనే మారు పేరు కూడా ఉంది. అంటే ఈ పేర్ల ప్రకారం చూసుకుంటే బాలయ్యకు శోభన్ బాబు గారు కొడుకుగా నటించినట్టు లెక్కకరా. రామ్ భరతనో రామ్ లక్ష్మణనో పేర్లను పెట్టుకున్న కాస్తో కూస్తో కథా ప్రకారం అర్థవంతంగా ఉండేది. పురాణాలపై బాగా పట్టు ఉన్న దర్శక నిర్మాతలు ఎందుకు ఈ దిశగా ఆలోచించలేదో ఏంటో. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాలో ఒకరికి 2 హీరోయిన్లు ఉన్నప్పటికీ నగ్మా గారి పాత్రకు మాత్రమే కాస్తో కూస్తో ప్రియారిటీ ఉంటుంది. మీనా గారి పాత్ర కేవలం పాటల కోసమే ఉన్నట్టుగా ఉంటుంది. ఫలితంగా మొదట్లో పర్లేదని టాక్ తెచ్చుకున్నప్పటికీ శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఆందోళనలు, ఆగ్రహాలు, ప్రచారాల ఫలితంగా అశ్వమేధ సినిమా ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు శోభన్ బాబు గారు సినిమాలనే మానేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి యంగ్ హీరోల సినిమాల్లో మంచి రోల్స్ దక్కితే చేద్దాములే అని ఫిక్స్ అయిపోయే శోభన్ బాబు గారు పలు సినిమాలను ఒప్పుకోవడం జరిగింది. కానీ అశ్వమేధ సినిమా రిజల్ట్ తర్వాత ఇలాంటి సినిమాలను మీరు చేయొద్దంటూ అభిమానుల నుంచి శోభన్ బాబు గారికి లేఖలు వెళ్ళాయి. మిమ్మల్ని హీరోగానే చూడాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని చూడలేమంటూ అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ను చూసి ఆ తర్వాత రోజుల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా నాగార్జున గారి అన్నమయ్య సినిమాలను, మహేష్ బాబు గారి అతడు సినిమాలను మంచి పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చిన శోభన్ బాబు గారు నో చెప్పేశారు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను సినిమాలు చేయనంటూ ఆఫర్లు ఇచ్చేందుకు వచ్చిన వారిని వెనక్కు తిరిగి పంపించేశారు. 1992 సంవత్సరంలో అశ్వమేధ సినిమా వస్తే ఆ తర్వాత కేవలం 6 సినిమాల్లో మాత్రమే నటించి నటనకు శోభన్ బాబు గారు గుడ్ బై చెప్పేశారు. ఆ సంగతిని పక్కన పెడితే ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా రిజల్ట్ గురించి అశ్విని దత్ గారు ఎలాంటి బేషజాలు లేకుండా రియాక్ట్ అయ్యారు. అశ్వమేధం సినిమా హిట్ అవుతుందని అనుకున్నాము, కానీ ఈ సినిమా వల్ల నాకు డబ్బులు పోయాయి, దీనివల్ల పోయిన డబ్బును శుభలగ్నం సినిమా ద్వారా సంపాదించానంటూ అశ్విని దత్ గారే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక చివరిగా ఒక్క మాట, బాలయ్య అభిమానులకు రాఘవేంద్రరావు గారంటే ఇప్పటికీ కూడా కాస్త కోపమే. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున గారులతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తీసిన రాఘవేంద్రరావు గారు బాలయ్యతో మాత్రం ఆ రేంజ్ హిట్లను సాధించలేదు. బాలయ్యతో కనుక రాఘవేంద్రరావు గారు సినిమాను తీస్తే అది కాస్త యావరేజ్ సినిమాగానో అబో యావరేజ్ సినిమాగానో నిలవటం పక్కా. కొన్ని సినిమాలు అయితే డిజాస్టర్లుగా కూడా మిగిలాయి. మా హీరోకు కావాలనే రాఘవేంద్రరావు ఫ్లాప్ సినిమాలను ఇస్తున్నాడంటూ ఆయనపై బాలయ్య అభిమానులు ఆగ్రహాన్ని పెంచుకున్న రోజులవి. అశ్వమేధ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రాజశేఖర్తో అల్లరిపిడియుడు సినిమాను తీస్తే సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, మోహన్ బాబు గారులతో మేజర్ చంద్రకాంత్ సినిమాను తీస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మేజర్ చంద్రకాంత్ సినిమా విజయోత్సవ వేడుకల్లో బాలయ్య అభిమానులు రాఘవేంద్రరావుపై ఫైర్ అయ్యారు. మా హీరో అంటే మీకు ఎందుకంత కోపం అంటూ నిలదీశారు. కావాలని మా హీరో బాలయ్యతో ఫ్లాప్ సినిమాలను తీస్తున్నామంటూ మండిపడ్డారు. ఓ దశలో కుట్టేందుకు సైతం సిద్ధమయ్యారు. అయితే పరిస్థితిని గమనించిన మోహన్ బాబు గారు బాలయ్య అభిమానులను శాంతపరిచి రాఘవేంద్రరావు గారిని అక్కడి నుంచి తప్పించారు. ఈ ఘటన ఎఫెక్ట్ వల్లే అనుకుంటా
1992లో అశ్వమేధం సినిమా వచ్చిన తర్వాత బాలయ్యతో రాఘవేంద్రరావు గారు ఏకంగా 16 ఏళ్ల పాటు సినిమాలను తీయలేదు. సరిగ్గా 2008 సంవత్సరంలో పాండురంగుడు అనే సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జునతో శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాను తీశారు కదా, అలాగే బాలయ్యతో పాండురంగుడు అనే భక్తిరస చిత్రమైన వీళ్ళిద్దరి కాంబినేషన్లో హిట్ను అందుకుంటుందేమో అని బాలయ్య అభిమానులు ఆశిస్తే ఆ సినిమా కూడా దెబ్బ కొట్టేసింది. భక్తి కాస్త దారి తప్పి రక్తిరస చిత్రంగా రూపుదిద్దుకుని పాండురంగుడు సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనే మాటే లేకుండా పోయింది. ఇదండి బాలయ్య, శోభనబాబు గారి కాంబినేషన్లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అశ్వినీదత్ గారి నిర్మాతగా వ్యవహరించిన అశ్వమేధం సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.